వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టాలీవుడ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పటిదాకా హైదరాబాదే. షూటింగ్లు, ప్యాకప్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సినిమా సక్సెస్ మీట్లు అన్నీ దాదాపు హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కే పరిమితమైంది. ఇక్కడ తెరకెక్కిన సినిమాలు ఆంధ్రప్రదేశ్లో ఆడడం తప్ప అక్కడ చిత్రాలు తీయడానికి, అక్కడ కూడా ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి 10 ఏళ్ల కాలంలో ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 2014-19 మధ్య ఆ ప్రతిపాదనలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటంతో అమరావతికి టాలీవుడ్ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత టాలీవుడ్ పెద్దలు ఆయన్ను కలిసి దీనిపై చర్చించే అవకాశం ఉంది. రెడీ, యాక్షన్, స్టార్ట్, కెమెరా. ఇక అమరావతిలోనూ ఈ మాటలు వినిపించనున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణ రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా మేకప్లకు, ప్యాకప్లకు వేదిక కానుంది. కట్ 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 పదాలు ఏపీలోని అందమైన లొకేషన్లన్నింటిలోనూ వినిపించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారం మారడంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టాలీవుడ్ ను మరో తెలుగు రాష్ట్రానికి విస్తరింపచేయడంపై సినిమా పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చేయూతనందిస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక నుంచి హైదరాబాద్తో పాటు ఏపీలోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. అందమైన లొకేషన్లు ఉండే ఆంధ్రప్రదేశ్లో షూటింగులు ఎక్కువగా జరుగుతాయనుకున్నారు. స్టూడియోలు నిర్మించడం, సినిమా, టీవీ రంగాన్ని ఏపీకి విస్తరించడం ద్వారా 2 రాష్ట్రాల్లో సినిమా అవకాశాలు, ఉపాధి పెరుగుతుందనుకున్నారు. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా అవేవీ కార్యరూపం దాల్చలేదు. సినిమా పరిశ్రమ హైదరాబాద్ దాటి మరే నగరానికి విస్తరించలేదు. షూటింగ్లకు, సినిమా ఆఫీసులకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు, సక్సెస్ మీట్లకు, అన్ని సినిమా కార్యక్రమాలకు దాదాపుగా హైదరాబాదే వేదికవుతోంది. టాలీవుడ్ అంటే హైదరాబాద్ తప్ప మరేమీ గుర్తురాని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ రాష్ట్రాలు 2, ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్ అయినా 2 కూడా తెలుగు రాష్ట్రాలే. రెండింటిని కూడా బ్రహ్మాండంగానే చూసుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమకి 2 కళ్ళు ఏమిటి అంటే, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇవాళ రోజున వరల్డ్ వైడ్ ఇక్కడ ఆంధ్రదేశంలో సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో మరి ప్రపంచవ్యాప్తి కూడా జరిగేటువంటి స్థాయికి ఎదిగాం. వాళ్ళు మన డైరెక్టర్లు కానీ, వచ్చిన కొత్త టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ అద్భుతంగా చేయబట్టే మనమందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నాం. అందుకని తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రత్యేకంగా చేయక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు గారు అల్లుడుగా వచ్చారు కాబట్టి పరిశ్రమకు కావాల్సిన సహకారం డెఫినెట్గా ఇస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఏపీలోనూ అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 2014-2019 మధ్య ఏపీ రాజధానిగా అమరావతి ఉన్న సమయంలో టాలీవుడ్ ను అమరావతిలో విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. టాలీవుడ్, బాలీవుడ్ పెద్దలు అమరావతిలో స్టూడియోలు నిర్మిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి నామమాత్రపు ధరకు భూములిచ్చి ప్రోత్సహించాలని, అక్కడ నిర్మించే సినిమాలకు ప్రొడక్షన్ ఖర్చులో కొంత మినహాయింపు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. సినిమా పరిశ్రమను అమరావతిలో విస్తరిస్తే స్థానికంగా ఉపాధి లభించడంతో పాటు పర్యాటక, ఇతర రంగాలు అభివృద్ధి చెందుతాయని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనలు చేసినట్లు తెలిసింది. 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే 10 ఏళ్ల కాలంలో ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. సినిమా పరిశ్రమ హైదరాబాదును దాటి బయటకు అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి టాలీవుడ్ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వేసిన ప్రణాళికల ప్రకారం అమరావతిలో తెలుగు సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం సినిమా వాళ్లంతా ఆయన్ను కలిసి తమ ఆలోచనలు పంచుకోనున్నారు. ఆ తర్వాత చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకోవాలని టాలీవుడ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి నుంచి చంద్రబాబు టాలీవుడ్ విషయంలో సానుకూలంగా ఉంటారు. సినిమా వాళ్ల అవసరాలు, డిమాండ్లు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఈసారి కూడా అదే తరహాలో టాలీవుడ్ కు ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు
అమరావతిలో స్టూడియోలు నిర్మించేలా, సినిమా షూటింగులు జరిపేలా, ఏపీలో సినిమా పరిశ్రమ ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం అందించే అవకాశం ఉంది. స్టూడియోలు, షూటింగులకు అవసరమైన పార్కులు వంటివి నిర్మిస్తే స్థానికంగా ఉపాధి పెరగడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాల కల్పనతో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వేగంగా కొత్త ప్రభుత్వం అమరావతిలో టాలీవుడ్ పై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుండటం టాలీవుడ్ కి కొత్త జోష్ ఇచ్చింది. టాలీవుడ్ పెద్దలకు టీడీపీతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇందుకు కారణం. దీంతో పాటు టాలీవుడ్ పై గట్టి పట్టున్న మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ కూటమి రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో అమరావతి టాలీవుడ్ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతోంది. హిందూపురం ఎమ్మెల్యేగా 3వ సారి గెలిచిన బాలకృష్ణ కొత్త ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య వారధిగా ఉంటారని భావిస్తున్నారు. విభజన సమయంలో అనుకున్నట్లుగా ఇక నుంచి 2 రాష్ట్రాల్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం నెలకొంది. రానున్న రోజుల్లో షూటింగ్లతో కృష్ణా తీరం కలకల్లాడుతుందని భావిస్తున్నారు. ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించడంతో పాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది సినిమా పరిశ్రమ. స్టూడియోలు, షూటింగ్లు ఉండే ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. హైదరాబాద్ అభివృద్ధిలో టాలీవుడ్ పాత్ర చెప్పుకునే స్థాయిలోనే ఉంటుంది. పాత్రల కోసమో రచయితలు, డైరెక్టర్లు అయ్యేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ తరలివస్తూ ఉంటారు. షూటింగ్లు, సక్సెస్ మీట్లు, రిలీజ్ ఫంక్షన్లు, ఇతర రిలీజ్ ఈవెంట్ల వంటి టాలీవుడ్ కార్యక్రమాలు హైదరాబాద్కు అదనపు ఆకర్షణ. ఇలాంటి సినిమా వాతావరణము అమరావతిలో కనిపిస్తే ఆ సందడే వేరు. మామూలుగా ఏపీ అంతా సినిమాలకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఏపీ నుంచి భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులకు సినిమా చూడడం ఓ కల్చర్ అన్న అభిప్రాయం ఉంటుంది. అయితే రాష్ట్రంలో సినిమాలకు ఇంత ఆదరణ ఉన్నప్పటికీ, అద్భుతమైన లొకేషన్లు ఉన్నప్పటికీ, భారీ స్టూడియోలకు, మేకప్ ప్యాకప్లకు ఇన్నాళ్లు పెద్దగా చోటు లేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చే దిశగా టాలీవుడ్తో కలిసి అడుగులు వెయ్యనుంది కొత్త ప్రభుత్వం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్ల పెంపు వంటి విషయాల్లో ప్రభుత్వానికి టాలీవుడ్కు మధ్య అంత సుహృద్భావ పరిస్థితులు లేవు. టికెట్ల పెంపు వంటి విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. సినిమా రిలీజ్ల వంటి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. టాలీవుడ్ పెద్దలకు టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టాలీవుడ్లో కీలక కుటుంబంలో ఒకరైన నందమూరి బాలకృష్ణ స్వయంగా టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఇక మెగా హీరో పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమా పరిశ్రమకున్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే అని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమరావతిలో టాలీవుడ్ విస్తరణకు అడుగులు పడతాయన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పుడు సినిమా పరిశ్రమ ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఎక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ డెవలప్ అవ్వాలి. ఎక్కడ తీయవలసినవి కొంత ఎక్కడ తీస్తాం, అక్కడ తీయవలసినవి అక్కడ తీస్తూ ఉంటాం. కొన్ని అటు ఇటు మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన మాతృభాష తెలుగుకు సంబంధించిన 2 రాష్ట్రాలు. సో ఆ బాధ్యత ప్రతి సినిమా వ్యక్తి మీద ఆ బాధ్యత ఉంది అండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ను కలవాలని భావిస్తున్న టాలీవుడ్ పెద్దలు అమరావతిలో తెలుగు పరిశ్రమ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. స్టూడియోల నిర్మాణానికి భూముల కేటాయింపు, ఏపీలో షూటింగులు జరుపుకునే సినిమాలకు ప్రోత్సాహకాలు వంటివి అందించాలని కోరతారని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తే ఏపీ అంతటా సినిమా వాతావరణం నెలకొనడానికి ఎక్కువ రోజుల సమయం పట్టదు. ముందుగా షూటింగులతో సందడి మొదలై తర్వాత స్టూడియో నిర్మాణాలు ఊపందుకుంటే స్థానికులకు ఉపాధి పెరగడంతో పాటు అవకాశాల కోసం హైదరాబాదుకు క్యూ కట్టడం తగ్గుతుంది. అదే సమయంలో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కరోనా తర్వాత సినిమా పరిశ్రమ అనేక సంక్షోభాలు ఎదుర్కొంటోంది. ఓటీటీల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ఖర్చుల భయంతో కుటుంబ సమేతంగా సినిమా హాల్కొచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సినిమా షూటింగ్ల భారం పెరిగిపోవడం, పెట్టిన బడ్జెట్ తిరిగి రాకపోవడం వంటి వాటితో నిర్మాతలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువ స్టూడియోలు అందుబాటులోకి రావడం,
షూటింగ్లకు రాయితీలు లభించడం వంటివి సినిమా నిర్మాణానికి ప్రోత్సాహం కలిగిస్తుంది. ఎన్ని ఎక్కువ సినిమాలొస్తే ఇండస్ట్రీ అంత కళకళ్లాడుతూ ఉంటుంది. అమరావతిలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడం వల్ల అటు కళాకారులకు ఇటు ఏపీకి ప్రయోజనాలు కలుగుతాయి.